నిన్న నువ్వు మా నాన్నని కలవడానికి మా ఇంటికి వచ్చావు కదా. అవును, హ్యాపీ ఫీల్ అయి ఉంటాడు కదా. అప్పటి నుంచి ఆయన పర్సు కనిపిస్తలేదు. ఆయన డౌట్ ఏంటంటే నువ్వే తీసావని. నేను తీసుకోవడం ఏంటి? నేను తీసుకోవడం ఏంటి? అసలు నీకైనా ఉండాలి కదా, నేనేదో తీసుకుంటా. అసలు నేను నాలాంటి వాడు పర్సు తీసుకోవడం ఏంటి? ఆపుతావా? ఇప్పుడు ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు? ముసల్నా అది కాదు లక్కీ, నాలాంటి హై క్లాస్ అబ్బాయిని నేను మంత్లీ ఒక ఫారెన్ ట్రిప్ కి వెళ్తా, ఎవ్రీడే ఒక బిజినెస్ డీల్ చేస్తా, ఎవ్రీ అవర్ లాక్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తా. అలాంటి నన్ను నేను పర్సు తీసుకోవడం ఏంటి? అసలు మీలాంటి ఫ్యామిలీతో నేను ఎలా అసోసియేట్ అవ్వాలి? నేను ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి? హలో, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నిన్న మా నాన్న వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు ఆయన పర్స్ తీయడం నా కళ్ళతో నేను చూసా. దాంట్లో ఉన్న డబ్బులు ఏం అవసరం లేదు కానీ దాంట్లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంది. అవన్నీ ఇచ్చేయి. మళ్ళీ అవి అప్లై చేసి అవి వచ్చే వరకు చాలా టైం పడుతుంది. దాంట్లో ఏటీఎం కార్డు కూడా ఉంది, అది కూడా ఇవ్వు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఏటీఎం రేపు ఇచ్చేస్తా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి.